ఇక్కడ మార్కెట్లో వచ్చే వెరైటీస్‌లో అన్నిట్లలో ఫస్ట్ ఇక్కడే వస్తాయి. బయట 500 అంటే ఇక్కడ 250, 300 దొరుకుతుంది మీకు. వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. ₹6 से स्टार्टिंग रेट है मैडम. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇన్ జనరల్గా ఇక హోలీ ఎట్లా ఆడాలనేది మీకు అందరు కూడా తెలిసిందే. హోలీ ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం కూడా తెలిసిందే. కానీ వాటి గురించి కాకుండా అసలు హోలీ కలర్స్ ఈడ తక్కువ దొరుకుతాయి. ఇక కిడ్స్ ఉన్న వాళ్ళకంటే హోలీ బడ్జెట్ మస్తు మించిపోతుంది కదా. సో ఆ కిడ్స్కి హోలీ ప్లే ఎక్కడ దొరుకుతుంటాయి అంటే వాటర్ ట్యాంకర్స్ కావచ్చు, పిచికారీలు కావచ్చు, అండ్ న్యాచురల్ కలర్స్ కావచ్చు తక్కువ ధరకి. సో అట్లాంటి విషయాలు అన్నీ తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియో మీరు చూడాలి. ఇక ప్రజెంట్ నేనైతే బేగం బజార్కి వచ్చేసిన. సో బేగం బజార్లో చూస్తురుగా షాపింగ్ ఫుల్ కలర్ఫుల్గా, హోలీ కలర్స్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో బేగం బజార్ కూడా ఇవాళ అంతకంటే ఎక్కువ కలర్ఫుల్గానే కనిపిస్తుంది. సరే మనం మాట్లాడదాం. హాయ్ అండి. హలో. హోలీ షాపింగ్ అవును మేడం. 1 డే బిఫోరే చేసేస్తున్నట్టున్నారు. 2 days బిఫోరే. 2 days బిఫోర్ చేస్తారు. అవును, అంటే గట్టిగా ఆడతారు హోలీ. అవును, చాలా ఫుల్గా, చాలా మంచిది. వెరైటీ ఐటమ్స్ దొరుకుతుంది ఇక్కడ. అవునా, చాలా మంచి హోల్సేల్ ప్రైస్ లో ఉంటది. వెరైటీ ఇది పుష్పరాజ్ పిచికారి కూడా ఉన్నాయి. పుష్పరాజ్ కూడా వచ్చేసింది అయ్యారు. అవును, ఇంకా ఇది పుష్పరాజ్ ఓన్లీ సినిమానే లో విన్నాం క్యారెక్టర్, కానీ ఇప్పుడు హోలీ ఐటమ్స్ ఇప్పుడు కూడా వెరైటీస్ లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇదేంటి పిచికారి, ఇది కూడా పిచికారి ఫ్లూట్ లానే ఉంది కదా. అవును, ఓకే. ఇంకా ఫోమ్స్ కూడా ఉంటది, స్ప్రేస్, ఇంకా కలర్ఫుల్ ఆర్గానిక్ కలర్స్ కూడా ఉంటాయి. వెరైటీ పిచికారీస్ ఉన్నాయి. వెరైటీ పిచికారీస్ ఉంటాయి ఇక్కడ. ఇది పుష్పనా? చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా హోల్సేల్ ప్రైస్ మార్కెట్ నుంచి చాలా తక్కువలో దొరుకుతుంది. మీకు ఏమేమి కావాలి, టీ షర్ట్స్ అవి ఉన్నాయి. ఓకే, అన్నీ ఉంటుంది ఇక్కడ. బయటతో పోలిస్తే ఇక్కడ రేట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ ఇది బయట ఒక 500 ఉందనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ ఉంటుంది మీకు 250, 300. బయట 500 అంటే ఇక్కడ 250, 300 దొరుకుతుంది మీకు. ఒక చిన్న కలర్ ఎంత కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది? మీకు ₹15, ₹20 ప్యాకెట్ కూడా ఉంటుంది. అవునా? అవును. ఓకే. చాలా మంది కేజీ లాగా అంటే మొత్తం బ్యాగ్ లాగా కూడా దొరుకుతుంది మీకు. ఓకే, చాలా వెరైటీస్ దొరుకుతుంది. మరి మీరు ఏమేమి చేశారు హోలీ షాపింగ్? మంచిగా తీసుకున్నాం. గులాల్ బ్యాగ్స్ తీసుకున్నాం, 2-3 బ్యాగ్స్ తీసుకున్నాం. డైలీ 2-3 నుంచి పిల్లల కోసం కూడా నడుస్తున్నాయి. పిల్లలు షాపింగ్ అంత తొందర కాదు కదా, అందుకని 2 days బిఫోర్ చేస్తున్నారు. ఇంకా చిన్న ప్యాకెట్ గులాల్లో కూడా ఉంటుంది, చిన్న ప్యాకెట్స్. ఇది 100 grams, ₹10, ₹15, ₹20 ప్యాకెట్స్ కూడా ఉంటుంది. మనం ఇదే బయట కొనాలంటే ఎట్లుంటది? ఈడైతే 10-15 రూపీస్. ఇది బయట అంటే ఇది సేమ్ ప్యాకెట్ ₹40-50 లో అమ్ముతారు వాళ్ళు. అంత చేంజ్ అంత ఉంటుంది. హర్బల్ అని గులాల్ ఎక్కువనే పెడతారు బయట. సో మరి ఇయర్ ఓలీ బడ్జెట్ ఎంత, ఏం తీసుకున్నారు? ఎంత బడ్జెట్ ఏముంటది, లోపల వచ్చిన తర్వాత వెళ్తే ఉంటది. ఎంత అనేది కౌంట్లెస్, ఇక ఏం కౌంట్లెస్ లేదు. బయట అయితే ఇప్పుడు ఇక్కడ మీరు సపోజ్ ఒక 500 మాల్ అంటే కొన్నారు, బయట అంటే 1000 అయితే మినిమం అవుతుంది. డబుల్ ఆఫ్ రేట్ ఉంటుంది. ఓకే, హోల్సేల్ లో మళ్ళీ అదే మాట అంతే. అవును, సో హోల్సేల్ ఇస్తారు కాబట్టి తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. సో మరి క్వాలిటీ ఎట్లా ఉంటుంది? క్వాలిటీ మంచిగా ఉంటుంది. ఎవ్రీ సీజనల్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఈ హోలీ అనేది గులాలని లేదు, అన్ని ఉంటుంది. అన్ని ఫెస్టివల్స్ లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఓకే. హాయ్. ఏం తీసుకున్నావు హోలీకి? I took colors and balloons. You love Holi, huh? Yeah. How you going to celebrate then? I'm going to celebrate the Holi with colors and water. It is an apartment. That's All it. swimming pool. We have a swimming pool in our What apartment. is your plan on Holi then? I'll play Number Holi of with new friends. equipment is there for the Holi. Yeah. What you are choosing? Pushpa. Pushpa? You love Pushpa? Yeah. You're going to become Pushpa on holiday or what? I'll become Pushpa on holiday. Or what the colors you have selected? I have selected You want organic or a synthetic? Organic. organic We took these What are balloons, these? water balloons also. water balloons. And this colors 2 each. Blue color, green color, orange color and pink color. Or all organic? Yes, Yeah. all are organic. Okay. So you enjoyed your shopping, huh? Yeah. How much time you are going to spend on Holi? Whole day. Whole day? సో ఇట్లా పిల్లలు సందడితే కనిపిస్తుంది హోల్సేల్ షాప్లో. చాలా కొత్త అంతా కూడా ఎక్విప్మెంట్ కనిపిస్తుంది. అయితే గతంలో మనం హోలీ వాటర్ డ్యాన్స్ చూస్తే ఓన్లీ కార్టూన్సే కనిపిస్తుండే. ఇప్పుడు కార్టూన్స్ కాదు, ఈవెన్ ఫిలిం హీరోస్ యూజ్ చేసిన పుష్ప 2 అంట, నాకు కూడా తెలీదు. సో ఇంకా అట్లాంటివి కొత్తవి ఏమేమి ఉన్నాయి, వాటి రేట్లు ఎట్లున్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చాలా
హోలీ షాపింగ్ లో బిజీ ఉన్నట్టున్నారు. అవునండి, హోలీ టైం కదా. యా, సో 1 day బిఫోర్ షాపింగ్ వచ్చారు. మాకు టైం ఈ రోజు కుదిరింది. రేపైతే మళ్ళీ హోలికా దహన్ ఉంటుంది. దాని తర్వాత హోలీ కదా ఏంటి? హోలీ దహన్ అంటే హోలీ కామన్ దహన్, కామన్ దహన్. కలవడం. Okay, సో దాని గురించి బిజీ ఉంటాం కాబట్టి ఈ రోజు వచ్చేసి. ఓకే. సో అండ్ ఈ రోజు వస్తే కొంచెం ఖాళీ ఉంటుంది కదా, ఓకే. మాకు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి వచ్చాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నిజంగా హోలీ షాపింగ్ తీసుకునే సామాగ్రి అంత ఉంటుందా అని? ఉంటుందా? ఉంటుందండి, పిల్లలకు సపరేట్ ఉంటుంది, పెద్దలకు సపరేట్ ఉంటుంది. పెద్దలు అంటే రిప్రజెంట్ చేయడానికి టీ షర్ట్లు అని, ఇంకా గులాల్ కలర్స్ ఇవే ఉంటాయి. ఇంకా పిల్లలకు అసలు చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఉన్నాయి, ఎన్ని తీసుకున్నా తక్కువే అనుకోండి. వాళ్ళు కూడా ఆట పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి వరకు ఆగరు అసలు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చాం. సో బిఎన్ రెడ్డి నగర్ టు ఇక్కడ వరకు బేగం బజార్ ఎందుకు? ఇక్కడ కాస్ట్ ఎట్లా ఉంటది ఇక్కడ? కాస్ట్ ఒక్కటి మెయిన్ థింగ్ అండి. కాస్ట్ కాకుండా కూడా వెరైటీస్, ఇక్కడ మార్కెట్లో వచ్చే వెరైటీస్లో అన్నిట్లలో ఫస్ట్ ఇక్కడే వస్తాయి అనమాట. సో అది తెలుసుకొని ఇక్కడ వెరైటీస్ కోసం రావడం జరిగింది. అసలు పిల్లల హోలీ సామాన్ అంటే ఇంత ఉండదు మార్కెట్లో. చాలా కొత్త కలెక్షన్ కాగానే ఇది అది అది అని వాళ్ళు చూస్ చేసుకుంటుంటారు. సో బయట షాపింగ్ తో పోలిస్తే ఇక్కడ షాపింగ్ ఎట్లా ఉంటుంది మీకు? ఫాస్ట్ అయిపోతుంది, చాలా రీజనబుల్ ఉంటుందండి, అండ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇవి చాలా పాజిటివ్స్. సో బయట ఒక 1500 మనకు అవుతుంది అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకు బడ్జెట్? హాఫ్ అంతే. 750 to 800 మేబీ 50 to 60% లో అయిపోతుంది. అవునా? సో వెరైటీస్ ఎక్కువ ఉంటే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎవ్రీ ఫెస్టివల్ కి సంబంధించిన థింగ్స్ ఇక్కడ నుంచి తీసుకోగలితే హాఫ్ సేవ్ చేసినట్టు. అవునా? యా. మరి క్వాలిటీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచే కదండి సిటీలోకి వెళ్ళేది, సో చాలా బాగుంటుంది. ఓకే. అడ్వాన్స్ హ్యాపీ హోలీ అండి, కలర్ లేకుండా చెప్తున్నా. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. సో మరి ఎట్లా అవుతుంది, ఏమేమి చూస్ చేసుకుంటున్నారు ఫస్ట్ పిల్లలకు? మేము టీ షర్ట్స్, ఇవి మన స్ప్రింక్లర్స్, కలర్స్, నేచురల్ కలర్స్ తీసుకుంటాం పిల్లలకి. టీ షర్ట్స్ ఎట్లా ఉన్నాయండి? బాగున్నాయి, చాలా రీజనబుల్ గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎంత చెప్తున్నారు ఇక్కడ? 60-70 రూపీస్ చెప్తున్నారు. అంతేనా? సో బయట ఇవే కొనాలి అంటే వాళ్ళు 150-300 150-200 చెప్తారు. అసలు ఇంత వేరియంట్ రేట్? బేగం బజార్ మార్కెట్ అందుకు ఫేమస్ కదండి. బేగం బజార్ అంటేనే మనకి చాలా చీపెస్ట్. ఓకే. మంచిగా ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి, అంటే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. బల్క్ లో కావాలంటే ఇంకా బెనిఫిట్, ఇంకా బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఇంకా తక్కువ ఇస్తారు. ఓకే. సో అండ్ ఈ హోలీ కలర్స్ ఎట్లా ఉంటాయి? కలర్స్ బాగుంటాయి, అంటే మన ఒరిజినల్ కలర్స్ అయితే 1 week వరకు పోవు. నార్మల్ మన పిల్లల కోసం అయితే వేరే టైప్ ఉంటాయి, పెద్దలకు వేరే కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. వి షుడ్ సెలెక్ట్. అంటే మనకు జల్దీ పోవాలంటే పిల్లలు నార్మల్ న్యాచురల్ తీసుకోవాలి, లేకపోతే ఇప్పుడు నేను వాడాను ఇది 7 days వరకు పోదంట. ఈ కలర్ మొత్తం చాలా స్ట్రాంగ్ కలర్ స్ట్రాంగ్, గ్రీన్ కలర్ నీళ్ళలో పోసుకొని పూస్తారా? మీరు ఒకసారి చేయి చూపియండి. మీరు ఇది కలర్ కోసం చూసారా, ఆడిరా? నిజం చెప్పండి. చూడడానికి అండి, మేము వాళ్ళు చెక్ చేయడానికి, పిల్లల కోసం తీసుకుందాం అని తీసుకుని క్యాన్సిల్ చేసాం. యాక్చువల్లీ నార్మల్ కలర్స్ తీసుకున్నాం, హార్బల్ కలర్స్. ఓకే. సో 1 week వరకు పోదు, అది గ్రీన్ కలర్ డబ్బాలు కదా, గ్రీన్ కలర్ మీకు కూడా యాదుకుంటే చిన్నప్పుడు మనం అదే చిన్నప్పుడు ఫుల్ గా ఆడుకునేటోళ్ళు. ఇప్పుడు పిల్లలు కష్టం వాడు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సెన్సిటివ్ అయిపోయారు. చిన్నప్పుడు ఎట్లుంటుండే హోలీ? చాలా బాగుంటుండే, మనం చిన్న ఏజ్ లో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. ఈ మధ్య ఈవెంట్స్ అవి ఎక్కువ అయినాయి, డీజేస్ పెట్టి చేస్తున్నారు. అసలు ఈవెంట్ పిల్లల ఆటల కోసమా పెద్దల ఆటల కోసమా? పెద్దలు ఎంజాయ్ చేస్తారండి. మనం ఇంటి దగ్గర చేస్తేనే చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఈవెంట్ పోయి మనం ఎంజాయ్ చేస్తే పిల్లలు ఖాళీగా ఉంటారు. సో మరి సరే హోలీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మేము కాలనీలో డీజే ఈవెంట్ పెట్టుకొని మేము చేస్తున్నాం పిల్లల కిడ్స్ కోసమే. ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఎంజాయ్? నో, అందరం కలిసే చేసుకుంటామండి ఆల్ టుగెదర్. ఓకే. సో మొత్తానికి అయితే జోర్దార్ ఏర్పాట్లు చేస్తున్నారు. అవునండి. అవును, ఇంతకీ ఎట్లాంటి ప్రికాషన్ మెజర్ తీసుకోవాలి హోలీ ఆడేటప్పుడు? ఫస్ట్ అయితే స్కిన్ కి వ్యాజ్లిన్ అట్లా ఏమైనా పూసుకోవాలి, మాయిశ్చరైజర్ అది పూసుకొని ఆడాలండి. స్మాల్ కిడ్స్ ఉంటే కళ్ళకి దగ్గర జాగ్రత్తగా ఉండి ఆడుకోవడం బెటర్. వాటర్తో ఆడడం బెటర్, ఎక్కువ పౌడర్ స్ప్రింకిల్ చేసుకునే కంటే డ్రమ్స్ లో వాటర్ పోసుకొని ఆడితే బెటర్. ఓకే, అదైతే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. అవునండి. సో నేను చెప్పిన కదా బేగం బజార్కి వచ్చినాము అంటే ఆ రేట్స్ కాస్త తక్కువ ఉంటాయని. ఇక నేను ఆ రేట్స్ ఎట్లున్నాయని నేను చెప్పుడు కాదు, కొన్ని కస్టమర్స్ చెప్తున్నారు. ఒక్కసారి షాప్ వాళ్ళతో కూడా ఇక్కడ మనం మాట్లాడదాం. ఈసారి కొత్త కలెక్షన్ ఏమేమి హోలీకి వచ్చింది, వాటి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి ముచ్చట్లు కూడా అన్నీ తెలిసేసుకుందాం. చలో. హాయ్ అండి. హాయ్ మేడం. సో ఎట్లా ఉంది హోలీ షాపింగ్? బాగుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎక్కడండి హైదరాబాద్లో? హైదరాబాద్లో కోటి నాది, అంటే నా స్కూల్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళకి పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్ళిపోతాను. హోలీ పండుగ రోజు గిఫ్ట్ ఇస్తాను వాళ్ళకి, పిల్లలకి గిఫ్ట్ ఇస్తాను. సో పిల్లల ఐటమ్స్ అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ, వెరైటీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఉన్నాయి.
సో కోటి నుంచి ఇక్కడి వరకు ఎందుకు రావటం కారణం? కొంచెం హోల్సేల్గా ఉంటుంది, బల్క్ తీసుకెళ్తాను కదా, అక్కడ రిటైల్ అయిపోతుంది. ఇక్కడ మనం బల్క్ తీసుకెళ్తాం కాబట్టి కంపేరింగ్ టు ఒక 25-30% మనకు తక్కువ దొరికిపోతుంది. తక్కువ ఉంటాయి. 25 to 30% మినిమం. ఓ మినిమం. మినిమం ఇంకా మాక్సిమం అనుకుంటే 50 ఉండొచ్చు, మనకు 50 కూడా 50 ఉండొచ్చు. ఓన్లీ ఈ ప్లే ఐటమ్స్ తీసుకెళ్తారా, కలర్స్ కూడా తీసుకెళ్తారా? కలర్స్ కూడా తీసుకెళ్తాను. కలర్స్ రేట్ ఎట్లా ఉంటుందండి? బాగుందండి. బాగుంది. క్వాలిటీ ఆఫ్ కలర్ ఎట్లా ఉంటుంది? అంటే డిపెండ్స్ మీరు ఎలా పెడితే అలా. అంటే ఆర్గానిక్ అంటే ఆర్గానిక్, న్యాచురల్ అంటే వేరే అంటే వేరే ఉన్నాయి. ఆర్గానిక్ అంటే పర్లేదు, కొంచెం డిమాండ్ ఉంటుంది కానీ బాగుంటుంది. బాగుంటుంది. అండ్ పిల్లల ఈ పిచికారీసా మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అవునమ్మా. బయట ఇది ఒక్కటి పీస్ కొనాలంటే ఎంత ఉంటుంది? 15 రూపీస్, 10 to 15 రూపీస్ మినిమం అమ్ముతారు. మినిమం నాకు 7 to 8 రూపీస్ వచ్చేస్తుంది. ఎంతండి? 7 to 8 రూపీస్. 8 రూపీస్. ఇప్పుడు 8 రూపీస్ చెప్పాడు, 7 రూపీస్కి ఇస్తున్నాడు. ఓకే, బార్గెనింగ్ కూడా నడుస్తుంది. కంపల్సరీ, అది మాత్రం తప్పదు. బార్గెన్ చేయకపోతే మీకు నడవదు. అంతే, వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ చెప్తారు. అంటే మనకు కొంచెం ఐడియా ఉంటే పర్లేదు, ఇక బార్గెన్ అనేది మాత్రం కంపల్సరీ నడుస్తుంది. రేట్ అయితే మాక్సిమం 50%. ఇప్పుడు మీరు పర్చేసెస్ నాకు తెలిసినంత మాత్రం మినిమం 25 to 40% అయితే ఉంటుంది, మినిమం ఉంటుంది. సో ఇది ఏ నుంచి వచ్చారన్నా మీరు? షేక్పేట్ నుంచి. సో ఎట్లా ఉన్నాయి, కాస్ట్ ఎట్లా ఉంది ఇక్కడ? కాస్ట్ అయితే రీజనబుల్. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు సీజన్ ఏంటంటే ఇవన్నీ చేంజ్. హోలీకి హోలీ పెడతారు, తర్వాత క్రాకర్స్, దివాళీకి క్రాకర్స్ పెడతారు. అదొకటి స్పెషల్లీ మాకు డిస్ట్రిబ్యూటర్. అయితే ఇప్పుడు షేక్పేట్ నుంచి ఇక్కడి వరకు వచ్చారు మీరు. కాస్ట్ బయట మార్కెట్లో తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే ఎట్లా ఉంటుంది? బేగం బజార్ తక్కువ ఉంటుంది. అదే హోల్సేల్గా మనం కొంటే? హోల్సేల్ అంటేనే బేగం బజార్, రిటైల్ అంటే బయట అంతా. అంతే. సో ఇప్పుడు సపోజ్ చూస్తున్నాం ఈ గన్, ఇది బయట కొనాలంటే మీకు ఎంత కాస్ట్ పడుతుంది? బయట కొనాలంటే అప్రాక్స్ 80-100 రూపీస్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు 50%లో వస్తుంది. 50%లో వస్తుంది. 50 to 60% డిపెండింగ్ ఆన్ మోడల్స్. ఓకే. సో కలర్స్ రేట్స్ ఎట్లా ఉంటాయి ఇక్కడ? కలర్స్ కూడా మనకు బాగా తక్కువే ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి రిటైల్ వాళ్ళన్నీ తీసుకెళ్ళి అక్కడ అమ్ముతుంటారు. అది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 రూపీస్ కేజీ తీసుకున్నారంటే అక్కడ 80 రూపీస్ అంటే 30% మార్జిన్ పెట్టి అమ్ముతారు. అండ్ కొన్ని వాటిపైన ఇక్కడ చూస్తే కాస్ట్ వీళ్ళు చెప్పేది ఒకటి ఉంది, అంటే 8 రూపీస్ 9 రూపీస్, కానీ దానిపైన 38-40 రూపీస్ ఎంఆర్పి ఉంది. ఎంఆర్పి దీని మీద ఎంఆర్పి కంపేర్ చేయలేము. బయట మంచి మార్కెట్స్లో అయితే అదే ఎంఆర్పి తీసుకుంటారా? బయట ఇప్పుడు కిటికలు తీసుకెళ్ళి ఎంఆర్పి మీద కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 80 రూపీస్ కొంటారు, అక్కడ పోయి ఎంఆర్పి దాని మీద ఎంఆర్పి ఉంది కాబట్టి ఎంఆర్పి మీద అమ్మేస్తారు. కొనేవాళ్ళు కొంటుంటారు, రిటైలింగ్లో అమ్మేవాళ్ళు తక్కువ. సో ఇక్కడికి వస్తే అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చా? బడ్జెట్ ఫ్రెండ్లీ. మేము ఇప్పటి నుంచి కాదు, 3 years నుంచి వస్తుంటాం. అవునా? స్పెషల్ ఓన్లీ ఇది ఒక షాప్కే. హోలీ అంటే బేగం బజార్కి వచ్చి తీసుకోవాలి, అంతేనా? అంతే. నాట్ ఓన్లీ అన్ని ఈ క్రాక్, దివాళీ కానీ ఈవెన్ రిమైనింగ్ అన్ని ఫెస్టివల్కి అన్ని సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్ తర్వాత ఇప్పుడు బుక్స్ వస్తాయి ఇక్కడ, ఇదే డిస్ట్రిబ్యూటర్ బుక్స్ కూడా అమ్ముతాడు. ఓకే, అవి కూడా తక్కువనే పడతాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ హోలీ ఐటమ్స్ తక్కువ ఉంటాయి అంట. సో వాటర్ ట్యాంకర్స్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, వాటిపైన కూడా తక్కువనేనా కాస్ట్ బయటతో కంపేర్ చేస్తే? వాటర్ ట్యాంకర్ కూడా తక్కువే అండి. ఓకే, ఒక బయటతో కంపేర్ చేస్తే 30% తక్కువ ఉంటుంది వాటర్ ట్యాంకర్స్. సో విన్నర్ కదా, కలర్స్ అయితే బయటతో కంపేర్ చేస్తే 60 రూపీస్ అంటున్నారు. అండ్ ఈ వాటర్ కలర్ సంబంధించిన పిచికారీస్ కావచ్చు, వాటర్ ట్యాంకర్స్ అయితే ఇక కాస్ట్ మార్జిన్ ఎంత ఉంటుందో నేను చెప్పుడు కాదు, కస్టమర్ చెప్పారు. సో ఇక్కడ కొన్ని కలర్స్ గురించి నేను చెప్తే, ఇగో ఈ డబ్బా కనిపిస్తుంది కదా, సో ఈ డబ్బా నిండా కలర్స్. ఇది ఓపెన్ చేస్తే మనం ఇన్ జనరల్గా పిచికారీస్కి వాడడం కావచ్చు, వాటర్ ట్యాంకర్స్ వాడడం కావచ్చు, ఇట్లా మగ్గులతో ఇసురుకునేడం కూడా మనది మన ఇష్టం, అది ఎట్లా వాడుకుంటాం అనేది. సో యూ ఇమాజిన్ ఇది ఎంత ఉంటుంది అనేది. ఇది ఎంత తెలుసా? 2 రూపీస్ 25 పైసా. 2 రూపాయలు కూడా రంగులు అమ్ముతున్నారు ఇక్కడ. సో ఈ డబ్బా కావాలంటే మొత్తం డబ్బా కూడా తీసుకోవచ్చు, హ్యాపీగా కలర్స్ ఎంజాయ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో అదొక కలర్ కాదు నేను చెప్పేది, ఇన్ జనరల్గా మనం ఇంటి దగ్గర కలర్ ప్యాకెట్ కొంటే మనకి ఎంత ఉంటుంది? 25 రూపీసో 30 రూపీసో. సో ఇది ఆల్రెడీ 24 రూపీస్ ఎంఆర్పి ఉంది కదా, యాక్చువల్ ఎంఆర్పి అయితే ఇగో 24 రూపీస్, కానీ వీళ్ళు దీన్ని ఎంతకు అమ్ముతారు తెలుసా? 9 రూపీస్కి మాత్రమే అమ్ముతుంటారు. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, ఇగో ఇక్కడ హర్బల్ కలర్స్ అని ఉంది కదా, సో హర్బల్ కలర్స్ అంటే ఇంకింత పైసలు కొంచెం ఎక్కువ అమ్ముతుంటారు బయట. ఎందుకు అనంటే హర్బల్ కలర్స్ అని చెప్తారు కదా, అండ్ ఆ ప్యాకెట్ పైన కూడా మనకు మంచిగా రాసి కనిపిస్తుంది స్కిన్ ఫ్రెండ్లీ అని. ఇగో ఈడ కూడా అట్లనే ఉంది స్కిన్ ఫ్రెండ్లీ హర్బల్ గులాల్ అని. సో మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి? బయట పోస్తే మినిమం 30 రూపీస్ 35 రూపీస్ కదా, సో ఎంఆర్పి కూడా అట్లనే ఉంటుంది 30 రూపీస్ అని. సో వీళ్ళు అమ్మేది ఇక్కడ మాత్రం 9 రూపీస్ మాత్రం.
అండ్ పిచికారీ గన్స్ గురించి ఒకసారి నేను చెప్తాను. సో ఇవేంటి తెలుసా, పిచికారీ చిన్న చిన్న బుజ్జి గన్లు. సో ఇమాజిన్ ఈ రేట్ ఎంత తెలుసా, ఈ 9 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ ఉంటాయి అనమాట, మనం చూస్ చేసుకోవాలి ఇక్కడ ఉండేటివన్నీ కూడా. ఇంకొకటి, ఎవరైనా హోల్సేల్గా ఇక పిల్లలు చాలా మంది ఉన్నారనుకో, మొత్తం ఒక లడీ తీసుకోవాలంటే కేవలం అది వాళ్ళకి 7 రూపీస్ మాత్రమే పడుతుంది. సో రీటైల్గా తీసుకోవాలంటే ₹1 అటు ఇటుగా ఇస్తుంటారు అనమాట. సో అట్లా హోలీ మార్కెట్ అంతా కూడా ఫుల్ టు ఫుల్ కలర్ఫుల్గా బేగం బజార్లో కనిపించింది. ఏ షాప్ చూసినా కూడా నేను ఇందాక చెప్పిన చూడు, సో ఇదనమాట. అది ఎవరు ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నారు, ఇక మనం ఇది డిస్టర్బ్ చేయడానికి లేదు. అండ్ ఇంకొకటి మేజర్గా చెప్పాలి, ఈవెన్ మనకి బర్త్డే పార్టీస్లలో మనం స్నో స్ప్రే చేస్తుంటాం కదా వైట్వి, సో ఇక్కడ అవి హోలీ కోసం వచ్చేసినాయి. ఆ హోలీ కలర్స్ కూడా దాదాపు 5 కలర్స్ వచ్చినాయి. సో వాటి రేట్ ఎంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? సో ఇది మనం చూస్తుంటే దీనిపైన అయితే రేట్ కనిపిస్తలేదు. మినిమం బర్త్డే పార్టీస్ కోసం మనం బేకర్స్లో తీసుకున్నప్పుడు మినిమం 132, 150, 180 ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు నా చేతిలో ఎల్లో చూస్తున్నారు కదా, ఇది 30 రూపీస్ మాత్రమే, ఓన్లీ 30 రూపీస్. దీనికంటే కొంచెం పెద్దగా ఉందనుకోండి, ఇది 40, ఇంకొంచెం పెద్దది ఉండేది 80. సో అసలు 30 రూపీస్ కూడా స్ప్రేస్ వస్తున్నాయని అనిపిస్తుంది. సో అవి మన ఎక్స్పైరీ అయ్యి ఉంటాయి అనే డౌట్ నాకు కూడా వచ్చింది, కానీ అసలు కాదు. దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉన్నాయి. ఇగో ఈ చిన్న చిన్న బుజ్జు అయితే ఇంకా తక్కువ ఉంటాయి, 10 రూపీస్ లోపే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇందులో కూడా చాలా బొమ్మలు వచ్చేసినాయి. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇగో ఇది మనం చూద్దాం ఒకసారి. స్మోక్స్ కనిపిస్తుంటాయి కదా, బాక్సెస్, స్మోక్స్ బాక్స్. సో అట్లాంటి ఇది స్మోక్ గన్. సో దీని కాస్ట్ దీనిపైన ఎంత ఉందంటే 300 రూపీస్ ఉంది. కానీ వీళ్ళు ఇచ్చే కాస్ట్ ఎంత తెలుసా, యూ ఇమాజిన్ 120 రూపీస్కి ఇస్తుంటారు. సో ఇట్లా హోల్సేల్ షాప్ వ్యాపారులందరూ కూడా ఫుల్ టు ఫుల్ బిజీగా ఉన్నారు. సో ఎందుకంటే 2 రోజుల్లో హోలీ కాదు, దాదాపు 10 రోజుల నుంచి వీళ్ళకి ఇదే బిజీ నడుస్తుంటుంది. ఇంకా హోలీ పండుగ దగ్గరకు వస్తున్న కొద్దీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. హోల్సేల్ రీటైల్ అమ్మకాలు రెండు కూడా షురూ చేసేస్తుంటారు. సో ఒక 1 మంత్ వరకు కూడా వాళ్ళు హోల్సేల్ అమ్మి ఇక పండుగ దగ్గర పడుతున్నట్టు హోల్సేల్ కస్టమర్స్ ఇస్తారు, రీటైల్ కస్టమర్స్ ఇస్తారు. అండ్ వీటితో పాటు ఇంకా టీషర్ట్స్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనకి. మినిమం ఈవెంట్స్ దగ్గర మనం వెళ్ళాలంటే టీషర్ట్స్ తీసుకుంటాం, లేదంటే ఫ్యామిలీ పార్టీస్, లేదంటే ఏదైనా అపార్ట్మెంట్లో పార్టీస్ జరిగినప్పుడు కూడా మనం టీషర్ట్స్ తీసుకుంటాం కదా. మినిమం టీషర్ట్ రేట్ ఎంత ఉంటుంది మనకి? పిల్లలకైతే 100, పెద్దలకైతే 250, 350 అట్లా ఛార్జ్ చేస్తారు కదా. ఇక్కడ మాత్రం టీషర్ట్స్ ఎంత బేగం బజార్ అంటే ఓన్లీ 40 రూపీస్. 40 రూపీస్ దగ్గర నుంచి 75 రూపీస్, XXL ఉంటే 75 రూపీస్ ఇస్తుంటారు. సో ఇవన్నీ నేను రేట్లు చెప్పుడు కాదు, ఒక్కసారి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఏమంటారు అనేది కూడా ఆ ముచ్చట మీకు చెప్తా. అండ్ దాంతోపాటు ఒకసారి వ్యాపారులతో కూడా మాట్లాడే ప్రయత్నం నేను చేద్దాం. సో ఒక్కసారి బేగం బజార్లో హోలీ ఐటమ్స్ రేట్లు ఎట్లుందో తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ మార్కెట్ రేట్లు చాలా తక్కువ ఉంటాయి అంటారు కస్టమర్స్. నిజంగా అది వాస్తవమేనా అని అనిపించింది నాకు. సో చూడ్డానికి అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. గతంలో ఒక పిచికారీస్, వాటర్ ట్యాంకర్లు మాత్రం కనిపించలేవు, కానీ ఆ పిచికారీల్లో కూడా అసలు ఇవి పిచికారీయా అనే డౌట్ వచ్చేటట్టు ఉంది. సో ఏమున్నాయి సార్ కొత్త కలెక్షన్స్ అండి? मैडम कोता कलेक्शन बोले तो अपने को ये राइफल आईएसओ है, राइफल बोले तो AK-47, हाँ AK-47 ये 2.5 फ्लोर वाटर जाता मैडम नीचे से. ओके हाँ, इसका पंपिंग प्रेशर एकदम फास्ट रहता मैडम, ओके ये अच्छा रहता. उसके बाद सेकंड बोले तो आपको जैसे देखने हैं तो पुष्पराज, ओके पुष्पराज स्पेशल है, स्पेशल है मैडम. हाँ उड़ाली पुष्पराज ओके. ये किधर से वाटर ये आएगा? मैडम ये ఓహో ऊपर ఇదర్ है సే. मैडम. సో ఇది చూసిరా, చూడడానికి సేమ్ గొడ్డల్లా ఉంది, కాకపోతే వాటర్ ఇక్కడ నుంచి వస్తుందట. సో अभी इसमें full कितना craze है वाटर है? मैडम इसमें इसमें बहुत क्रेज है. क्रेज अभी बहुत है मैडम. ओ 1.5 लीटर पानी आता मैडम, और 2 फ्लोर ऊपर जाता पानी 2 ఫ్లోర్ ऊपर जाता मैडम. उसका एयर पंपिंग 2 अच्छा ఫ్లోర్స్ పైనకి వెళ్తుందంట, 1 లీటర్ వాటర్ వస్తుందంట. దీనికి మస్తు క్రేజ్ ఉంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ सर ये मिलिट्री का है मैडम. अभी चल रहा सो अभी जैसा मूवी वगैरह मिलिट्री का जो भी आ रहा है मैडम, बच्चों के लिए क्रेज है. PUBG वगैरह जैसा बोलते करते हैं उसमें क्रेज है, तो Okay. मिलिट्री का है मैडम ये. ఓకే పబ్జి గన్ है ऐसा होली के लिए. होली के लिए ఓకే उसमें ये राइफल है मैडम. एयर गन बोलता मैडम इसको, राइफल. ओके हाँ, ये जितना प्रेस करे उतना वाटर प्रेशर से आएगा. मैडम. राइट, ओह ये नीचे का एडजस्ट करना पड़ेगा. पड़ेगा. ओके उसके बाद जैसे कि अपन ये देखने में हाँ, फ्लूट जैसे ही दिख हाँ, रहा. मैडम, ये फ्रूट है मैडम. फिर उसके पीछे अपन वाटर के लिए भी यूज कर सकते हैं ये पंप. ओह ये भी. ओके. और एक बात क्या मैडम, ये होली के लिए भी टी शर्ट वगैरह भी और वाटर टैंकर्स में कुछ नया है? है ना मैडम. ओके इधर तो बटरफ्लाई का दिख रहा है मुझे तो. बहुत है मैडम इसमें वैरायटी. ये छोटा भी ऑलरेडी बच्चों के लिए कंपलसरी रहता ही रहता है. ओके फॉरएवर है ये. ओके
एक ये छोटे बच्चों के लिए छोटे बच्चों के लिए मैडम ओके इसमें कितना वाटर आएगा पानी 2 लीटर पानी आता है मैडम ఓకే हाँ इसमें 3 लीटर आएगा ఇన్ జనరల్ గా మనకి వాటర్ ట్యాంక్స్ అంటే ఇగో ఇట్లా ఉంటాయి కదా చిన్న చిన్నగా సో ఇందులో కూడా వేరియస్ డిజైన్స్ ఇగో ఇందులో ఒకటి చూసినాం కదా బటర్ఫ్లై డిజైన్ కనిపిస్తుంది అండ్ ఇగో ఇది చూడండి स्पेस ఏరోప్లేన్ స్పేస్ అట ఇది ఎంత ముద్దుగుందో చిన్న చిన్నగా అండ్ ఇది కూడా వాటర్ ట్యాంకరే ఇది ఏదో చిన్న కొంచెం వాటర్ ఇది ఏంటంటే వెనకాల బ్యాగ్ ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకుంటుంటారు గన్తో వాటర్ స్ప్రే చేస్తుంటారు అనమాట సో ఇది సేమ్ హ్యాస్టీస్ బ్యాగ్ డిజైన్ ఎట్లుంటుందో అట్లే ఇచ్చిండు అనమాట వెనకాల వేసుకోవడానికి కూడా ఇచ్చేసారు అండ్ ఇదేమో వాటర్ గన్ ये क्या है ये 1 ईयर बेबी वैसा 6 मंथ बेबी रहता है Spider-Man? मैडम जी हाँ मैडम అదో స్పైడర్ మ్యాన్ కూడా ఈసారి హోలీ పండగ వచ్చేసింది అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ కూడా గన్స్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక గన్స్ డిజైన్స్ లెక్క పెట్టాలంటే లెక్క పెట్టలేము మనం దాదాపు నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ గన్స్లో ఈసారి ఎక్కువ వచ్చినాయి వాటర్ ట్యాంకుల్లో కూడా కార్టూన్ డిజైన్స్తో పాటు కార్టూన్ క్యారెక్టర్స్ని కూడా కనిపించేస్తున్నాయి మనకి ఇన్ జనరల్గా మనకి ట్యాంక్ పైన స్టిక్కరింగ్తో ఉండేది కానీ ఈసారి అట్లా కాకుండా ఇగో ఇట్లా బటర్ఫ్లైగా ఇంకో ఇట్లా స్పైడర్ మ్యాన్ అండ్ ఇంకేదో కొత్తది కూడా చూపిస్తున్నారు మనకి ये क्या है भैया ये एयर गन रहता है मैडम ओहो। इसको एयर प्रेस करे तो इसको हम्म। पानी का प्रेशर ज्यादा आता है ओके ये एयर गन रहता है मैडम एयर गन है ये नॉर्मल रहता है ओहो ये नॉर्मल और ये normal, एयर वो एयर तो गन उसमें भी डिफरेंशिएशन है डिफरेंस रहेगा मैडम ओके कंपलसरी रहेगा ये नॉर्मल रहेगा वो एयर गन रहेगा मैडम ఓకే సో ఇది నార్మల్ జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది కానీ అది మాత్రం కింద అడ్జస్ట్ చేయాలన్నమాట సో ఎయిర్ ఫోర్స్తో వాటర్ ఫోర్స్ అనేది పెరుగుతుంటుంది ఓయేనా राइट मैडम డన్ సో ఇట్లా నంబర్ ఆఫ్ డిజైన్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి అండ్ ఈ పిచికారీస్ స్టార్టింగ్ రేట్ ఎంత మీ దగ్గర मैडम 6 रुपीज से स्टार्टिंग रेट है मैडम रेंज 6 రూపీస్ 6 रुपीज मैं सही सुन रही? ओनली 6 रुपीज से मैडम हाँ। रेंज स्टार्ट है मैडम हाँ। वो 6 रुपीज से रेंज स्टार्ट है 600 रुपीज तक का अपने का नहीं मिल जाएगा आपको रेंज 6 రూపీస్ 6 रुपीज ओनली 6 रुपीज ఓన్లీ 6 రూపీస్ ओनली 6 रुपीज टू 600 रुपीज रेंज तक का मिल जाएगा आपको విన్నరా అసలు ఈ టైంలో పిల్లల్ని మార్కెట్ తీసుకెళ్ళి పర్చేస్ చేయమంటే 6 రూపీస్కి అక్కడ ఏం కూడా రావు మనకి మినిమం 200-250 రూపీస్ పెడితే తప్ప వాటర్ ట్యాంకర్ కానీ పిచికారీ కానీ రాదు కానీ ఈడ మాత్రం 6 రూపాయలకి వెళ్ళే సో ఒకసారి గుర్తు చేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీ మంచిగా హోలీ షాపింగ్ చేయాలి ఈవెంట్స్ ఉండే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది నాకు తెలిసి అండ్ ఇవేంటి టీ షర్ట్స్ होली टी शर्ट्स मैडम ఓకే होली टी शर्ट मैडम వావ్ హోలీ హే అట దీనిపైన రాసి ఉంది इसमें कितना डिजाइन रहेगा इसमें मैडम मेरे 12 डिजाइन रहेगा मैडम 12 12 डिजाइन डिजाइन रहेगा व्हाइट के ऊपर ही सब व्हाइट के ऊपर ही रहेगा मैडम क्योंकि गुलाल का कलर व्हाइट के ऊपर खेले तो ज्यादा लुक आता है मैडम ओके कलरफुल रहेगा ओके व्हाइट टी शर्ट के ऊपर। बड़ों के लिए बच्चों के भी है बच्चों के लिए बड़ों के लिए पूरा मिल जाएगा मैडम ओके इसका दाम किधर से स्टार्ट होता मैडम इसका 40 रुपीज से स्टार्ट है मैडम 40 रुपीज से 75 रुपीज भैया आप ये वीडियो देखने के बाद कस्टमर्स आए तो उन लोगों को 40 रुपीज का ही देना पड़ेगा देंगे देंगे मैडम बरोबर देंगे मैडम Sure? श्योर है मैडम 101% श्योर नहीं उतना कम दाम 40 रुपीज में बाहर गए तो एक वाटर का टैंकर नहीं गुलाल का पैकेट भी नहीं आएगा ये एक्चुअली कैसा रहता है मैडम इसका परचेसिंग जो रहता है हमारे को 6 मंथ पहले हम लोग इनको ऑर्डर दे देते हैं Okay. ऑर्डर देने के बाद इसका काम जो तैयार हो जाता करने के बाद हम इसको लाके मार्केट में सेल करते हैं और हमारा Okay. होलसेल रहता है मैडम ओके नो रिटेल Sizes? साइजेस आपको जैसा एम है मीडियम और एल है और एक्सएल है डबल एक्सएल है साइज मिल जाएगा मैडम ओके सब एक ही कॉस्ट एक ही कॉस्ट रहेगा मैडम XL ज्यादा? एक्सएल तो 10 रुपीज का डिफरेंट रहेगा मैडम ओके 40 50 60 75 रुपीज रेंज ऐसा 40 से भी टी शर्ट स्टार्ट होता स्टार्ट रहेगा मैडम तो 40 बच्चों का बच्चों का 40 से स्टार्ट रहेगा मैडम ओके मीडियम जो रहता वो 40 रुपीज से स्टार्ट रहेगा डबल एक्सएल 75 रुपीज तक का रेंज रहेगा ఓకే ఇన్నరా అసలు టీ షర్ట్స్ బయట అయితే మినిమం 250-350 రూపీస్ పెట్టండి అసలు ఉండనే ఉండే పిల్లలు అయితే 250 పెద్దోళ్ళు అయితే 350 అని ఫిక్స్ చేస్తారు కానీ ఇక్కడికి వస్తే మాత్రం 40 రూపీస్ అంట సో అందుకని నేను ఏమంటున్నా అంటే ది బెస్ట్ ప్రైస్ ఈవెంట్ వాళ్ళకి కావాలి లేదంటే కాలనీస్లో ఎవరైనా ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకి కావాలంటే ఇగో ఇట్లాంటి హోల్సేల్లో తీసుకోవచ్చు సో హోల్సేల్గా కూడా వాళ్ళు ఇస్తుంటారు అండ్ కల్ రిటైల్ కా भी स्टार्ट होता रिटेल का भी रहेगा मैडम रिटेल एंड होलसेल రెండు ఇస్తున్నారంట సో టీ షర్ट्स के बारे में तो बताया आप कलर्स कलर्स भी रहता है मैडम आपको जैसा ऑर्गेनिक कलर है और केमिकल में भी मिल जाएगा ऑर्गेनिक भी मिल जाएगा लेकिन Okay. मैडम हम ज्यादा करके ऑर्गेनिक कलर्स को ही प्रेफरेंस देते हैं मैडम ओके क्योंकि क्या है ज्यादा पब्लिक में कौन सा क्रेज है ऑर्गेनिक और ऑर्गेनिक ही रहेगा सिंथेटिक मैडम का ऑर्गेनिक रहेगा केमिकल क्या है मैडम कभी आइस में गए तो बच्चों को जैसा एलर्जी प्रॉब्लम स्किन प्रॉब्लम रहता है इसलिए Okay. ऑर्गेनिक कलर ही हम कस्टमर को ज्यादा करके वही प्रेफरेंस देते हैं कि आप 1-2 रुपए के लिए कॉस्ट नको देखो ये स्किन का रहता है मैडम तो आप ऑर्गेनिक कलर ही ये डब्बे में क्या है
पिंक एंड ग्रीन कलर है मैडम, 2 कलर्स रहता हाँ। डब्बे में। Pink and वाटर colours. में मिलाने के लिए। हाँ, ये वाटर में मिला के खेलते हैं मैडम। पिंक Okay. एंड ग्रीन कलर। इसका कॉस्ट क्या है? इसका कॉस्ट मैडम 2 रुपीस 25 पैसा रहेगा डब्बी। విన్నరా మీరు? కలర్స్ కలర్ రేట్ సచ్చి బోలేనా అబ్బా? 101% मैडम। నాకే డౌట్ వస్తుంది, 2 రూపాయలట ఈ కలర్. 2 రూపీస్ 75 పైసా, సారీ 2 రూపీస్ 75 పైసాకి. पैसा मैडम। ఓకే 75 కూడా కాదు, 2 రూపీస్ 25 పైసాకి ఒక కలర్ బాక్స్ అట. సో ఇంత తక్కువ ఉన్నాయి కదా, అసలు 2 రూపాయలకి ఏమొస్తుంది? బయటకు పోతే అసలు ఏం కూడా రాదు. షాప్ అసలు కలర్ షాప్ ముందు నించొని 2 రూపాయలు అంటే వాడు మన కిందికి మీదకి చూస్తాడు, కానీ ఇక్కడ అంత తక్కువ కాస్ట్. అండ్ ఇవేంటి? ये डब्बे में 2 कलर्स रहता मैडम, सिल्वर एंड ब्लैक। ఓకే और एक डब्बे में 2 कलर्स रहेगा। ये डब्बे आपको 8 रुपीस में मिलेगा। 8 रुपीस 8 రూపీస్ అట. सिल्वर एंड సో మనం ఇన్ జనరల్ గా మనం హోల్సేల్ మార్కెట్కి వస్తే మనకి ఇంత రేట్లు అమ్ముతారు కదా, ఇదే డబ్బా మన దగ్గర రీటైల్ ఎంత అమ్ముతారు చెప్పండి? ఒక్కసారి గెస్ చేస్తారా? ఏగో దీనిపైన రీటైల్ రేట్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో విజువల్స్లో నాకు తెలీదు. సో ఒక్కసారి నేను చూసే వాళ్ళ కోసం చెప్తా. ఇది మనకి ఇదే షాప్లో ఇక్కడ 8 రూపీస్ కదా, బయట ఎంత అమ్ముతారు తెలుసా? 38 రూపాయలు. ఇక అన్న షాప్ అన్న మనకు తెలిసి ఉండి ఆడపోయి కొంటే ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు కదా, 200, 100, 150. సో అవి పోయిన తర్వాత కూడా ఎన్ని రేట్లు ఎక్కువనే అనేది మీరే ఒక్కసారి డిసైడ్ చేయండి. ఇగో దీనిపైన 38 రూపాయలు ఉంది రేట్. సో 8 రూపీస్ అయినా राइट मैडम। 8 రూపీస్ది 38 రూపీస్ మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. అది स्नो है मैडम। ये మ్మ్. आजकल बच्चों का जैसा बर्थडे वगैरह रहे तो हाँ। फॉग परफ्यूम आ रहा है, इसमें कलर्स रहता है। ఓకే ఇన్ జనరల్ కలర్స్ అట్ట ఒకసారి స్ప్రే చేస్తున్నాను, కానీ నేను కొంచెం దూరం పోతేనే మీకు కలర్ కనిపిస్తుంది. కనిపించిందా? బర్త్డే కలర్ అంటే బర్త్డే పార్టీస్లో ఎక్కువ యూస్ చేస్తుంటాం కదా, बर्थडे पार्टीज में ज्यादा इस्तेमाल करते ना ये अभी बर्थडे पार्टी का देख लेके ही मैडम वो नजर में रख के ग्राहक का ऐसा ख्वाहिश था कि हमारे को इसमें कलर भी चाहिए। जैसे इसमें ऑल कलर्स मिल जाएंगे आपको। ऑल कलर्स ग्रीन है, येलो है, ऑरेंज है, पिंक है। एक्चुअली पिंक कलर ही ज्यादा चलता है मैडम, लेकिन किसका चॉइस रहता है, जैसा येलो है, ग्रीन है, ऑरेंज कलर है, तो इसमें कलर्स भी मिल जाएंगे। बर्थडे पार्टीज में तो व्हाइट यूज करते हैं, यूज होता है मैडम। सो इसका कॉस्ट क्या है फिर? 30 रुपीज है मैडम, 30 रुपीज रेंज से स्टार्ट है। आर यू श्योर? 30 रुपीज, 40 रुपीज, 60 रुपीज, 3 वेराइटी में है मैडम इसका। 30 रुपीज 30 रुपीज मैडम। ये 30 रुपीज 30 ये 40। నేను మీకు ఇంకేం చెప్పను, జస్ట్ ఆయన చెప్పేది మీకు బాటిల్స్ ఎట్లా ఉంటాయి వాటి అనేది కనిపిస్తుంది. ఇన్ జనరల్గా బర్త్డే పార్టీస్కి మనం తీసుకున్నప్పుడు ఏ కితాబ్ रेंज 60 रुपीज का है मैडम। ఇది 60 రూపీస్ అంటే ఇన్ జనరల్గా మనం బర్త్డే పార్టీస్ తీసుకున్నప్పుడు మీరు ఒకసారి గుర్తు చేయండి, ఎప్పుడో ఒకసారి బేకరీకి వెళ్ళినప్పుడు తీసుకుంటారు కదా, మినిమం 150 రూపీస్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం 30, 40 ఆర్ 60 అట. ఇన్ జనరల్గా వీటిపైన రేట్ ఎట్లా ఉంది అనేది కూడా ఒకసారి నేను చెప్తా. దీనిపైన అయితే రేట్ అయితే వేసి లేదు, बट मिनिमम बाहर मार्केट में कितना बेचते हैं भैया ये? बाहर मैडम आपको ये जैसा कि 30 रुपीज बोल रहे हो, बाहर आपको रिटेल काउंटर पे 70 रुपीज मिलेगा मैडम। ఓకే సో ఇక్కడే హోల్సేల్ షాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి చూస్ చేసుకొని మీరు తీసుకోండి బేగం బజార్లో, ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు. ఇక ఇది 30 రూపాయలు అంట, ఇక్కడనే బయట ఎవరైనా రీటైల్గా అమ్మేటోళ్ళకైతే 70 రూపాయలకు అమ్ముతారంట. ఇక ఈ లెక్కన చూస్తుంటే దాదాపు డబుల్ ఆఫ్ రేట్, మంచి సేల్స్ ఉంటాయి. అందుకని హోలీ కలర్స్ కోసం ఎక్కువ మంది ఇక్కడికే వస్తుంటారంట. ఈవెన్ బేగం బజార్ ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. ఇంకా ఏమున్నాయి? गुलाल गन मैडम। గులాల్ గన్ गुलाल गन मैडम। गुलाल गन गुलाल गन मैडम। इसके अंदर गुलाल रहेगा? गुलाल रहता है मैडम, उसको प्रेस करने के बाद गुलाल हाँ वो हवे में स्मो होता है मैडम। ओके गुलाल गन रहता है मैडम। ओके इसका कॉस्ट क्या है? उसका मैडम आपको 120 रुपीज कॉस्ट रहेगा मैडम। గులాల్ గన్ 120 రూపీస్ అట. మీరు ఎక్స్పెక్ట్ చేయండి దీని వెనకాల ఎంత ఉంటుందో. 120 అంటే మా అంటే డబుల్ ఉంటే 240 రూపీస్ ఉంటుంది కదా, అస్సలు లేదు. దీని వెనకాల రేట్ ఎంత ఉంది తెలుసా? ఇక 300, ఎంఆర్పిఏ 300 ఉంది, కానీ ఇక్కడ తీసుకుంటే మాత్రం 120 రూపీస్. సో అందుకనే ఏమో జనాలు ఇక్కడ అంత క్రేజ్గా వస్తుంటారు. इसमें भी कलर्स आएगा भैया? कलर्स आ जाता है मैडम उसमें। ఓకే సో ये ఇందా కూడా बिग भी रहेगा मैडम, बड़ा प्राउड। ओ 160 का है मैडम, ये उससे बड़ा रहेगा मैडम। ఓకే ఇందాక అది 120, 300 చూసినాం కదా. సో దీని కాస్ట్ ఎంత కూడా ఒక్కసారి నేను చూస్తా, దీనిపైన ఉంటే నేను చెప్తాను మీకు. 350 రూపీస్, 349 రూపీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూపించే ప్రతి కలర్ పైన కూడా ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా వేస్తున్నారంట. అసలు అట్లాంటి డౌట్ ఉండదు, మేబీ ఎక్స్పైర్ అయిన కలర్స్ వాడితే స్కిన్ ఎలర్జీస్ వస్తాయని. సో అట్లా కూడా లేకుండా పర్ఫెక్ట్గా కలర్స్ అండ్ దాంతోపాటు కలర్ అండ్ అందులో ఏం మిక్స్ చేసిర్రు, తర్వాత ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్తో పాటే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ये गुलाल है मैडम, इधर नेचुरल हर्बल गुलाल है मैडम। ये आपको 8 रुपीज में पैकेट मिलता है मैडम, 100 ग्राम्स का रहता है, ये नेचुरल रहेगा मैडम।
100 ग्राम रहेगा नहीं 8 भैया रुपीस। आप एक बात बताओ हम लोगों को, राइट मैडम, हमारे लिए ऐसे रेट बोल रहे हैं, नहीं तो ऐसे ही सेल कर दे। ये मैडम अपने ऑल तेलंगाना हम्म जितना भी कस्टमर है, हम्म जितना भी क्राउड पब्लिक है, सबके लिए मैडम, हम्म आपके लिए नहीं, हर किसी के लिए मैडम, सब लोगों का एक ही रेट। सबके लिए मैडम एक ही रेट रहेगा मैडम। हाँ, इसमें नो बार्गिंग, नो हम्म, परचेसिंग, नो इसमें कुछ भी ऐसा नहीं रहेगा। हम्म. जो रेट है Fixed. ఫిక్స్ రేట్ रहेगा, హోల్సేల్। ఇంకా 8 rupees. ఇది విన్న తర్వాత అయితే నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇగో చూస్తున్నారు కదా గులాల్ ప్యాకెట్. సో ఇది వచ్చేసి 8 రూపీస్ అట. సో ఇవాళ ఏదో మనం షూట్ చేస్తున్నామని కాదు, ఇన్ జనరల్గా కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా ఇదే రేట్కి వాళ్ళు అమ్ముతా అంటున్నారు. సో ఎవరైనా ఈ వీడియో చూసి పర్చేసెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి చేయండి. ఇన్ కేసు ఈ రేట్ ఇవ్వకపోతే మాత్రం మేము మన వీడియో చూపించి మరీ అడగండి ఎందుకు ఇస్తలేరని చెప్పేసి. సో ఇదనమాట 8 రూపీస్కి గులాల్ ప్యాకెట్. సో 100 గ్రామ్స్. సో గ్రామ్స్ కూడా చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి. 100 గ్రామ్స్ పింక్ కలర్ గులాल 8 रुपीस। पिंक कलर ये Pink और color- दूसरा भी कलर से ऑल कलर्स रहता है ऑल कलर्स 80 8 रुपीस रहेगा मैडम। ఫిక్స్డ్ రైట్ రైట్ మేడం, షూర్. షూర్ మేడం। అదో మనకు కూడా చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్. పింక్, గ్రీన్, ఎల్లో, Ah. కేసర్, రెడ్ కలర్ 5 కలర్స్ रहेगा మేడం। అదో ఈ 5 కలర్స్ 8 రూపీస్ లాగా ఇస్తాడంట. సో ఇంకా బేరం ఆడేది లేదు, 8 రూపీస్కి అయితే తగ్గనే దగ్గర, కాకపోతే ఆ రేట్ అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది అండ్ ఇదేంటి వాటర్ బెలూన్స్. వాటర్ బెలూన్ మేడం, ఇగో ఈ చార్ట్ మొత్తం వాటర్ బెలూన్స్. ఈ కాస్ట్ ఎంత తెలుసుకుందాం. ఇదెంత? 35 రూపీస్ షీట్ ఉంటుంది మేడం। ఇది షాప్ కాడ అమ్మాలి అంటే 5 రూపీస్ 10 రూపీస్ పోతుంది మేడం। ఓకే, ఒకటి 35 రూపీస్ మొత్తం షీట్। షీట్ మొత్తం 35 రూపీస్ అంట. 35 ఇన్ని రోజులు ఎవరన్నా ఎక్కువ కొనుంటే ఒకసారి అయ్యో ఎందుకు ఎక్కువ కొన్నామని అనుకుంటారేమో. సో ఇగో 35 రూపీస్ షీట్. సో అన్ని कितना बैलेंस रहेगा भैया इसमें? उसमें मैडम एक शीट के अंदर जैसे कि पाउच दिख रहा है, इसमें कहीं आपको 20 बैलेंस रहता है मैडम। ఇగో ఒక్క పౌచ్ 20 బ్యాలెన్స్ అండ్ 35 రూపీస్ అట ఇది కాస్ట్ వచ్చేసి. एक रहेगा मैडम ఏ క్యా ये Water? हाँ वाटर का रहेगा Water मैडम। fill वाटर करना, बैलून straws रहेगा। राइट मैडम, Okay. ऑटोमेटिक फिल हो जाएगा मैडम वो। ఆ, ये 60 रुपीस का पैकेट रहता, 1 बैलून्स रहता मैडम, ఓకే 111 बैलून्स रहता ఓకే. ऑलरेडी इसमें रहेगा मैडम। ఆ, ఇదో ఇక్కడ ఉంది. ఇస్కా కాస్ట్ 60 रुपीस है मैडम। 60 రూపీస్ అట. 111 బెలూన్స్ ఉంటాయి. ఆ 111 బెలూన్స్కి 60 రూపీస్ కాస్ట్ అట. సో ఇది మీకు అందరు కూడా తెలిసింది. ఇగో ఈడ వెనకాల స్టాల్ కనిపిస్తున్నాయి కదా, మనం ట్యాప్ వాళ్ళు ఒకటి ఇట్లా ఇవన్నిటికీ కలిపి ఒకటి ఇస్తుంటారు అనమాట. ఇగో ఇటు ఉన్నాయి కదా, అది ఫిక్స్ చేసి మనం ట్యాప్ పెడితే అన్ని వాటర్ అన్ని కూడా ఈ బెలూన్స్లో ఫిల్ అయిపోతుంటాయి. సో తర్వాత అవి త్రో చేస్తూ ఆడుకోవచ్చు అనమాట. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, స్పెషల్గా ఈ పిల్లల కోసం. సో ఇద్దర్ हम लोग लिए तो 60 रुपीस है, 60 रुपीस। बाहर गए तो बाहर मैडम आपको जैसा 150 रहेगा इसका रेंज, हम्म, और जैसा कुछ ऐसा माल शॉर्टेज वगैरह रहे तो मैडम 10-20 रुपीस आगे भी जाता है मैडम। फाइनल रेट कैसे रहता बाहर? बाहर मैडम आपको 130 से 150 के रेंज में मिल जाएगा मैडम। డబుల్ ఆఫ్ రేట్ 60ది 150 వరకు అట. तो असल की रेट्स ఏంటో అర్థం కావట్లేదు. और ये छोटा छोटा है पिचकारी, इसका कॉस्ट क्या है भाई? ये 9 रुपीस रेंज का है मैडम। 9 రూపీస్ అట. 9 रुपीस। అసలు కలర్స్ ఇంత బడ్జెట్లో కూడా కొనొచ్చా అనేది నాకు ఒక పెద్ద డౌట్ అనిపిస్తుంది. అంటే మినిమం ఒక 500 తీసుకొస్తే చాలు, అంతకంటే మించాల్సిన అవసరం లేదు. ఆడి 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 మనకే చిరాకు వస్తుందేమో, అన్ని కలర్స్ వస్తాయి. కేవలం ఒక 500 రూపీస్కి అంటే పిల్లల ఐటమ్స్ వస్తాయి, మనం ఆడుకునే ఐటమ్స్ వస్తాయి, ఇగో ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తాయి, విత్ కలర్స్ వస్తాయి. సో ఇంత కూడా బడ్జెట్ లేదు అంటే మీరు వచ్చే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ బేగం బజార్ వరకు ఎంతైతే పెడతారో అంత ఐటమ్స్లో కూడా వన్ డే మంచిగా ఫెస్టివల్ చేసేసుకోవచ్చు అనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇస్కా ఈ ప్యాక్ का कॉस्ट क्या है? गुलाल रहेगा ओके, ये गुलाल पैकेट का ये मैडम 9 रुपीस का रहेगा मैडम पैकेट। ఏ బి హర్బల్, ఇక్కడ హర్బల్ అయితే రాస్తుంది. 9 रुपीस रहेगा मैडम। సో ఇదంతా 9 రూపీస్ అట ప్యాకెట్. సో ఎంత తక్కువనే అంటే అంత తక్కువనే, అందుకనే ఈ పండగ సీజన్ అంతా కూడా బేగం బజార్ అంత క్రేజ్ ఉంటుందేమో. ఇస్కా కాస్ట్ क्या है भैया? सेम रहेगा मैडम प्राइस, 9 रुपीस सेम रहेगा मैडम। 9 రూపీస్, सेम ओनली 9 रुपीस मैडम, ఓన్లీ 9 ओनली రూపీస్. 9 रुपीस मैडम। చూసిరా అసలు ఎంత గమ్మత్తుగా చెప్తారు. అండ్ ఇక్కడ బుడ బుడ గన్స్ ఉన్నాయి. సో ఇస్కా కాస్ట్ क्या है भैया? मैडम ये 18 रुपीस का है मैडम। ఓకే, 18 कौन सा भी डिजाइन हाँ मैडम। इसका पंपिंग प्रेशर क्या है मैडम? 1 फ्लोर कंपलसरी जाएगा मैडम, नीचों से ओ चेक करके यहाँ पे पीस चेक करके लेके जा सकते हैं मैडम। ओ वाटर उसमें फिल करके अब यहाँ से चेक करके लेके आना। 1 फ्लोर जाता मैडम वाटर, ओ कंपलसरी जाता। ओ इसका కాస్ట్ इसका 18 रुपीस रहता मैडम। 18 రూపీస్ అంటే గన్స్, అసలు 18 రూపీస్లో గన్స్ వస్తాయి అనేది డౌట్ వస్తుంది. और ये 12 रुपीस है मैडम। ये 18 ఏ 12? 12 रुपीस मैडम। ఇంకా మీరు ఎట్లాంటివి చూస్ చేసుకోవాలి అనేది అప్ టు యూ. సో ఒక్కసారి విజువల్స్ చూపించు దినేష్. ఇలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి.
సో ఇదైతే మనం చూస్తున్నాం కదా, నా చేతిలో ఒక గన్ ఉంది. అండ్ ఈ గన్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఇక నేనైతే చెప్పలేను అనమాట. నంబర్ ఆఫ్ వెరైటీస్, నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఓన్లీ మనం చూస్ చేసుకోవడమే ఆలస్యం. సో ఇదనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ హోలీ షాపింగ్ చెయ్యాలి అనుకుంటే అస్సలు ఎవ్వరు మిస్ కాకుండా బేగం బజార్ వచ్చి చేయొచ్చు. టిల్ హోలీ రోజు వరకు కూడా ఉంటుంది. సో కొంతమంది శుక్రవారం చేసుకుంటున్నారు, ఫ్రైడే, ఇంకొంతమంది శనివారం సాటర్డే రోజు చేసుకుంటున్నారు అనమాట హోలీ. సో ఎవరు ఎప్పుడు చేసుకున్నా కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ మంచిగా కలర్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయాలి అండ్ ప్రత్యేకంగా పిల్లల కోసం కొనాలి అని అంటే మాత్రం బేగం బజార్ ఖచ్చితంగా విజిట్ చేయాలి. నేను చూపించే షాప్ కాదు, మ్యాక్సిమం ఇక్కడ హోలీ సెలబ్రేషన్ మస్తు ధూమ్ధామ్గా జరుగుతాయి. అందుకనే హోలీ కలర్స్ కూడా ఇక్కడ కాస్ట్ చాలా చాలా తక్కువ అండ్ రీజనబుల్గా ఉంటాయి. సో మన దగ్గర ఇంటి దగ్గర మార్కెట్లో మనం పెట్టి పర్చేస్ రేట్లో మనకి ట్రావెల్ అలవెన్సెస్తో పాటు మనం ఆ నుంచి ఇటు వరకు జర్నీ ఖర్చులతో పాటు ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కలర్స్ తీసుకొని కూడా పోవచ్చు. సో ఇదనమాట బేగం బజార్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ తక్కువ రేట్లకి ₹2 కలర్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మినిమం గట్టిగా కలర్ కొనాలి, ఒక సంచి వేసుకొని పోవాలి అంటే ఒక ₹100, ₹200, లేదంటే ₹500 పెద్ద బ్యాగ్ అయితే అంత పెడితే సరిపోతుంది. సో ఇంకా ఇంట్లో ఒక 3-4 ఉన్నారు, లేదంటే ఒక 5 మంది ఉన్నారు, మొత్తం షాపింగ్ చేసేయాలి హోలీ అంటే కేవలం ₹250 to ₹300 అయితే బస్. ఈవెన్ మనకి షర్ట్స్తో పాటు కూడా మనం చూస్తున్నాం కదా ₹40 ఈవెంట్ షర్ట్స్ ఉన్నాయి అండ్ ₹70 నుంచి. ఎక్సెల్ అయితే మాత్రమే ₹75. మిగతా అంత రేట్స్ కూడా ₹40 to ₹75 ఉన్నాయి. సో ఇక్కడ ఫుల్ టు ఫుల్ క్రేజ్. కొంతమంది కస్టమర్స్తో కూడా మాట్లాడినాం కదా, సో ఇంకొంతమంది మాట్లాడదాం. సో ఇది హోలీ షాపింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.